Hello students, welcome to your favorite channel that is PAT classes. నేను మీ లోకేష్ సార్. సో రీసెంట్గా నేను ఒక రీల్ని పోస్ట్ చేశాను దట్ గివింగ్ అన్ అప్డేట్ లైక్ ఏపీ ఈఏపీ సెట్లో కాకుండా బైపీసీ వాళ్ళు ఎవరైనా ఉన్నారో సో వీళ్ళందరూ కూడా నర్సింగ్కి సంబంధించి ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పెట్టాలనేసి ఏపీ ప్రభుత్వం అనుకుంటుంది అని చెప్పాను కదా. సో దానికి రిలేటెడే అప్డేట్ నానా. సో ఇవాళ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ నుండి మనకు అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. సో ఇవాళ సెషన్లో ఇప్పుడు నేను మొత్తం కూడా ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి మీరు అప్లికేషన్ ఎలా చేయాలనే దాని గురించి మాట్లాడతాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెబ్సైట్కి అయితే రీచ్ అయిపోవాలి. సో ఆఫ్టర్ రీచింగ్ ద వెబ్సైట్, సో నేనైతే ఇప్పుడు బ్రోచర్ ఓపెన్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూపిస్తున్నాను. వెబ్సైట్ని నేను ఆ లింక్ని డిస్క్రిప్షన్లోనూ కూడా పెట్టేస్తాను. సో మీరు అక్కడ నుండి చూసుకోవచ్చు. సో హియర్ ఇఫ్ యూ సీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే కనుక మీరు నార్మల్గా అప్లికేషన్ చేసుకోవాలంటే వెబ్సైట్ని ఓపెన్ చేసుకోవాలి. అండ్ ఇన్ వెబ్సైట్ మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది అయితే ఫస్ట్గా చేసుకోవాల్సి వస్తుంది. సో లెట్ సీ ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్. సో రిజిస్ట్రేషన్లో మనం ఇక్కడ చూసుకుంటే కనుక యూ కుడ్ ఏబుల్ టు ఫైండ్ ఓకే మీ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ అడుగుతాడు, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతాడు అండ్ నేమ్ యాజ్ పర్ ఇంటర్మీడియట్ మీరు ఫిల్ చేసుకోవాలి. మీ మొబైల్ నెంబర్ని ఫిల్ చేసుకోండి, అలానే మెయిల్ ఐడి కూడా ఇవ్వండి, పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఓకే రెండు కూడా మీరు ఎస్ ఇక్కడ టైప్ చేసేసుకోవాలి. అండ్ దెన్ యూ విల్ బి గెటింగ్ ఏ క్యాప్చా. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత మీరు ఇక్కడ ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తారో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేసుకొని సబ్మిట్ చేసేసుకోవాలి. సో వన్స్ యూ ఎంటర్ ఇట్ అండ్ సబ్మిట్ ఓకే దెన్ మీకు అక్కడ ఒక రిజిస్ట్రేషన్ ఐడి అయితే ఒకటి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. రిమెంబర్ దిస్ రిజిస్ట్రేషన్ ఐడి హియర్ ఓకే. సో రిజిస్ట్రేషన్ ఐడి తర్వాత మనం నెక్స్ట్ చూసుకుంటే కనుక ఎస్ యూ హ్యావ్ టు లాగిన్ అన్న లాగిన్ అవ్వాలి. సో మీకు ఏదైతే రిజిస్ట్రేషన్ ఐడి ఇంతకుముందు అయితే ఏదైతే వచ్చిందో సో దాట్ ఐడి విల్ బీ యువర్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ మీరు ఏదైతే ఫిక్స్ చేసుకున్నారో దట్ విల్ బీ యువర్ పాస్వర్డ్ అండ్ క్యాప్చాని ప్రెస్ చేసేసిన తర్వాత లాగిన్ అవుతే ఎస్ యూ విల్ బీ ఏబుల్ టు ఫైండ్ సమ్ ఇంటర్ఫేస్ ఇన్ దిస్ వే ఓకే. సో యూ హ్యావ్ టు డూ దిస్ 3 ఇంపార్టెంట్ స్టెప్స్ నాన్న. పర్సనల్ డీటెయిల్స్ని ఫిల్ చేయాలి, దెన్ పేమెంట్ మెథడ్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి దాంతోపాటు మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఫస్ట్ మనం చూసుకుంటే కనుక పర్సనల్ డీటెయిల్స్లో వెరీ బేసిక్ థింగ్ అబౌట్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, జెండర్ కానివ్వండి, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, మైనారిటీ సిటిజన్షిప్ ఏ విధంగా ఉంది అండ్ అదేవిధంగా ఎస్ ఇఫ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఉంటే క్యాస్ట్ సబ్ కేటగిరీ అండ్ అట్ ది సేమ్ టైం లైక్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. సో అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మీరు ఇవ్వడం జరుగుతుంది. అలాంగ్ విత్ ద ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి వస్తుంది. అండ్ దెన్ మనం ఇక్కడ ఎంట్రన్స్ టెస్ట్ మీరు ఎక్కడ రాయాలనుకుంటున్నారో సో టెస్ట్ సెంటర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూస్ చేసుకోవాల్సి వస్తుంది. ఏదైనా ఒక 5 టెస్ట్ సెంటర్స్ని మీరు ఇక్కడ చూస్ చేసుకోవాల్సి వస్తుంది ఇక్కడ ఎస్ అకార్డింగ్ టు ద ప్రియారిటీ బేస్ ఓకే. ఈ విధంగా మీరు టెస్ట్ సెంటర్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఇఫ్ యూ సీ హియర్ మళ్ళీ మనం ఇప్పుడు రీఅరేంజ్ చేసేసుకున్న తర్వాత డిస్ట్రిక్ట్ వైజ్ మనం టెస్ట్ సెంటర్స్ని రీఅరేంజ్ చేసుకున్న తర్వాత అగైన్ యూ నీడ్ టు ఫిల్ సమ్ డీటెయిల్స్ ఓకే. అండ్ దెన్ ఇట్ కమ్స్ టు యువర్ బ్యాంక్ అంటే ఫీ పేమెంట్ మెథడ్ అనేది మీరు ఏ విధంగా చేస్తున్నారో, నెట్ బ్యాంకింగ్ చేస్తున్నారా లేదా డెబిట్ కార్డ్తో చేస్తున్నారా లేదా క్రెడిట్ కార్డ్తో చేస్తున్నారో సో అదంతా డీటెయిల్స్ మీరు అక్కడ ఫిల్ చేయాల్సి వస్తుంది అనమాట. దెన్ ఓకే థర్డ్ స్టెప్ వచ్చేసి ఎస్ యూ నీడ్ టు పుట్ ఆల్ ద డాక్యుమెంట్స్ ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇందులో మస్ట్ అండ్ షుడ్ మనకు క్యాండిడేట్ యొక్క ఫోటో రీసెంట్ ఫోటో అనేది మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. మీ సిగ్నేచర్ అండ్ అదేవిధంగా లెఫ్ట్ థంబ్ యొక్క ఇంప్రెషన్ని కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వాలెంట్ మార్క్స్ మెమో, అదేవిధంగా ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ అదేవిధంగా ఎస్ PWVD సర్టిఫికేట్ ఇఫ్ ఉంటే సో యూ హ్యావ్ టు అప్లై దాట్ ఆల్సో. SSC మార్క్స్ అండ్ అదేవిధంగా బర్త్ సర్టిఫికేట్ అండ్ ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి వస్తుంది. అండ్ దీంతో పాటు ఓకే యూ నీడ్ టు ఆల్సో ఫిల్ దిస్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ SSC ఓకే యూ నీడ్ టు ఫిల్ ఆల్ దీస్ థింగ్స్ ఎస్. తర్వాత యూ కెన్ మూవ్ టు ద నెక్స్ట్ స్టెప్ అనమాట ఓకే. ఒకసారి మీరు ప్రివ్యూలో అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఆర్ ఇఫ్ యు ఆర్ డన్ విత్ దట్ దెన్ మనకు ఇలా ఒక ఎస్ ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఫిల్ చేసుకున్న డీటెయిల్స్ మొత్తం కూడా ఇక్కడ ఎస్ కనబడుతూ ఉంటాయి. అండ్ ఇఫ్ యూ సబ్మిట్ ఇట్ ఎస్ దీంతో వీ హ్యావ్ డన్ అనమాట. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సబ్మిట్ ద అప్లికేషన్స్ ఓకే అని చెప్పేసి ఎస్ యూ విల్ బీ
ఎస్ ఎలిజిబుల్ లైక్ యూ హ్యావ్ అప్లైడ్ అన్నమాట. ఓకే, సో మీ పేమెంట్ రిసిప్ట్ అయితే వచ్చేస్తుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాలి అండ్ అలానే స్క్రీన్ షాట్ తీసి జాగ్రత్తగా పెట్టుకోండి బికాస్ ఇది ఫ్యూచర్లో పనికొస్తుంది అన్నమాట. అండ్ దెన్ ఓకే, మనకు ఏదైతే అప్లికేషన్ స్టేటస్ ఏదైతే కనబడుతుందో ఎస్ యూ కెన్ ఏబుల్ టు చెక్ దిస్ పార్ట్. ఓకే, సో దీన్ని మీరు చెక్ చేస్తూ ఉండొచ్చు అండ్ దెన్ యూ హ్యావ్ టు కీప్ ఇట్ విత్ యూ. ఓకే, ఒక ప్రింట్ని తీసి మీతో పాటు పెట్టుకోవడానికి ప్రయత్నించండి. విత్ దిస్ మీరు అప్లై అయితే చేసేసారన్నమాట. ఓకేనా, రైట్. ఎగ్జామ్కి సంబంధించి పెద్దగా సిలబస్లో టెన్షన్ అయితే ఏం లేదు. యూ క్యాన్ ఏబుల్ టు డూ యువర్ లెవెల్ బెస్ట్ అండ్ అదేవిధంగా ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా మంచి కాలేజెస్లో, బికాస్ ఆబ్వియస్లీ మీరు ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నుండి మంచి మంచి కాలేజ్లో వెళ్ళొచ్చు బికాస్ ఆల్ ద లైక్ టాప్ కాలేజెస్ అన్నీ కూడా ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్లో ఒక భాగంగా ఉన్నాయి కాబట్టి దిస్ ఈస్ అ గుడ్ ఆపర్చునిటీ అని చెప్తున్నాను. సో ఇఫ్ యూ ఆర్ నాట్ వాంటింగ్ టు వేస్ట్ యువర్ టైమ్ డెఫినెట్లీ దిస్ ఈస్ అ గుడ్ సోర్స్ అని చెప్తాను. ఇమీడియట్లీ వెళ్ళి అప్లై చేసేసుకోండి. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ స్టెప్స్ అన్నీ కూడా సిలబస్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి ఇదంతా డీటెయిల్స్ కూడా చెప్తాను. ఇవన్నీ నీ వరకు రావాలి అంటే ఎస్ యూ నీడ్ టు డూ వన్ థింగ్, దట్ ఈస్ స్టే ట్యూన్ టు PIT క్లాసెస్. కీప్ లెర్నింగ్ అండ్ కీప్ స్మైలింగ్. దిస్ ఈస్ యువర్ లోకేష్ సార్.